ఉమాకి చాలా సంతోషంగా ఉంది. కోడలు చర్మిత చాలా రోజుల తరువాత క్రిస్మస్ పండుగను వేడుకగా జరిపిస్తుంది. అందుకే పొద్దున నుండి ఇంటిని అందంగా అలంకరిస్తున్నాడు కొడుకు రమేష్. రేయ్, ఆ గోడలకి పెయింటింగ్ వేయించాలి. ఎవరినైనా పనోళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేయించు. ఇంకా క్రిస్మస్ చెట్టు కూడా తీసుకురావాలి. మర్చిపోయావా? అబ్బబ్బా అమ్మా, అవన్నీ నాకు గుర్తున్నాయిలే. నువ్వు ముందు ఇంట్లోకెళ్ళు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూనే ఉంటావు. చూడండత్తయ్యా, మన స్టేటస్కి ఏమాత్రం తగ్గకుండా మనం క్రిస్మస్ పండుగ జరిపించాలి. మన ఇంటికి క్రిస్మస్ తాత వచ్చే ఏర్పాటు చెయ్యాలి. అలాగే ఊరందరూ ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చెయ్యాలి. మన ఇంటి ఆవరణలో స్టార్ గుర్తులున్న లైట్లు వెలగాలి. ఏమే, అవన్నీ ఏర్పాటు చెయ్యాలంటే ఎంత డబ్బు ఖర్చవుతుంది చెప్పు? కొన్ని తగ్గిద్దామే. అవసరం లేదు. నేనొకసారి చెప్పానంటే 100 సార్లు చెప్పినట్టే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట. నువ్వే వినవు, మాకు తెలుసులేవే. ఏంటమ్మా నువ్వు కూడా నీ కోడలు చెప్పిందే చెయ్యాలంటావు? అవునరా, అవును. నా కోడలేది చెప్తే అది చెయ్యాల్సిందే. అన్నీ జరిగి తీరాల్సిందే. ఇదిగో కోడలా, పాటలు పాడ్డానికి, డాన్స్ చేయడానికి కూడా మనుషుల్ని పిలిపించాలి. అలాగే అత్తయ్య, పిలిపిస్తాను. నేను మన రేంజ్కి తగినట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ప్రతిసారిలాగే ఈసారి కూడా మనం చేసే ఈ క్రిస్మస్ గురించి అందరూ చెప్పుకుంటారు. మీరలా చూస్తూ ఉండండి. అది నా కోడలంటే. ఉమా చర్మిత అలా మాట్లాడుకుంటూ ఉంటే రమేష్ కంటతడి పెడతాడు. రమేష్ని చూసి ఉమా చర్మిత షాక్ అవుతారు. ఏంట్రా నువ్వు? మేము గ్రాండ్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలని చూస్తుంటే నువ్వేమో ఇలా ఆడపిల్లలా ఏడుస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేకుంటే డబ్బు ఖర్చవుతుందని టెన్షన్ పడుతున్నావా? ఏంటి నీ బాధ? ఏంటండి, మీరెందుకు బాధపడుతున్నారో చెప్పండి. మీకు తెలీదా? చెప్పండి. నేనెందుకు బాధపడుతున్నానో మీకు తెలుసు. అయినా ఏమీ ఎరగనట్టు అడుగుతున్నారు. ఇంట్లో అందరూ గ్రాండ్గా పండగ చేసుకుందాం అనుకుంటున్నారు. ఊరందరికీ భోజనాలు కూడా పెట్టాలని నిర్ణయించారు. మరి వాళ్ళని పిలవరా? లేకుంటే వాళ్ళసలు గుర్తుకే రాలేదా? వాళ్ళంటే ఎవరు? వాళ్ళంటే ఎవర్రా? చూడమ్మా, నీ కళ్ళేమైనా నెత్తికెక్కాయా? తమ్ముడు రాజు గురించి మర్చిపోయావా? వాళ్ళనిలా మర్చిపోయావు చర్మిత? రమేష్ అలా అనగానే ఉమాకి చాలా కోపం వస్తుంది. చర్మిత వైపు చూస్తుంది. చర్మిత కోపంతో రగిలిపోతుంది. చూడండి, మనం డబ్బున్న వాళ్ళం. ఈ ఇంటికి నేను ధనవంతురాలిగానే వచ్చాను. కానీ మీ తమ్ముడు ఒక పేదదాన్ని పెళ్లి చేసుకొనొచ్చాడు. డబ్బులేని ఆ పేదదాన్ని ఇంట్లోకి తీసుకొస్తానంటే నేను ఒప్పుకుంటానా? మన స్టేటస్కి తగినట్టుగా ఉండాలి. అలా కానిదేది మనకక్కర్లేదు. అందుకే నీ తమ్ముడు రాజుని, వాడు పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన గుణశ్రీని ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పుడు వాళ్ల బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. అదిగో అక్కడెక్కడో. ఎక్కడమ్మా అది చర్మిత? అదే అత్తయ్యా, ఆ మురికి వాడలో బ్రతుకుతున్నారు. మొన్న సామాన్లు తీసుకురావడానికి ఆదారి వైపే వెళ్లాను. ఏంటో వాళ్ల వాళకం. దరిద్రంగా వాళ్ల బట్టలు, వాళ్ళుంటున్న ఆ ఇల్లు చూసి నాకక్కడక్కడే వాంతులయ్యాయి. చిచ్చి, ఇంకప్పటి నుండి అటువైపు వెళ్లటమే మానేశాను. నా కడుపులో పుట్టాడే గాని వాడు చేసే పనులేవి నాకు నచ్చేవే కావు. పోయి ఆ మురికివాడలోని అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. ఆ రోజు నేను వాణ్ణి చంపేయాలనుకున్నాను. అంత కోపం వచ్చింది వాడిపైన. ఇంక చాలు, వాడి గురించి ఆలోచించడమే వద్దు. రేయ్ రమేష్, ముందు నువ్వు నీకప్పగించిన పనులు చూసుకో. అనవసరమైన విషయాలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ ఉమా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చర్మిత అయితే తన భర్తపై చాలా కోపంగా తిడుతూ తన గదిలోకెళ్తుంది. 2 రోజుల తరువాత రమేష్ తన తమ్ముడి మీద ప్రేమతో ఎవరికీ తెలియకుండా కొత్త బట్టలు తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్తాడు. రమేష్ తన ఇంటికి రావడం చూసి రాజు పొంగిపోతాడు. వెంటనే తన అన్నయ్యని కౌగిలించుకుంటాడు. ఇంతలో అక్కడికి గుణశ్రీ వస్తుంది. మా పైన జాలిపడి వచ్చారా బావగారు? ఊరందరికీ క్రిస్మస్ సందర్భంగా కొత్త బట్టలిస్తున్నారంట కదా, భోజనాలు కూడా పెడుతున్నారంట విన్నానండి. అయ్యో, అదేం లేదమ్మా. ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. క్రిస్మస్ పండుగ కదా, మీకోసం కొత్త బట్టలు తెచ్చాను. వద్దు బావగారు, మేం డబ్బుకు గతిలేనోళ్ళం కావచ్చు, తిండికి గతిలేనోళ్ళం కావచ్చు, కానీ మర్యాదకి మాత్రం మేం తక్కువేం కాదండి. తన తమ్ముడి జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఇంటికి చేరుకుంటాడు రమేష్. అయితే అప్పటికే రమేష్ కోసం చర్మిత, ఉమా ఎదురు చూస్తూ ఉంటారు. రమేష్ని చూసి,
మీరా బట్టలు తీసి స్నానం చేశాకే ఇంట్లో కడుగు పెట్టండి. ఆ దరిద్రపు ఇంటికి వెళ్ళొచ్చారని తెలిసింది. ఒరేయ్, నీకెన్నిసార్లు చెప్పాన్రా, నా మాట వినవా నువ్వు? కోడలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? ముందా బట్టలు తీసి స్నానం చేసి ఇంట్లోకి తగలడు అంటూ కోపంగా రమేష్ని తిడుతుంది. చర్మిత, ఉమాలు రమేష్ని తిట్టిన తరువాత ఇంట్లోకెళ్ళిపోతారు. రమేష్ మాత్రం స్నానం చేసుకుని వెళ్లాల్సొస్తుంది. మరోవైపు రాజు తన భార్య గుణశ్రీతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మ చేతి వంట తిని ఎన్ని రోజులైందో, అయినా అమ్మ నాపై ప్రేమ చూపదు. ఎందుకని? ఆ ఇంట్లో డబ్బు పిచ్చి కోడలుందండి. చర్మిత అక్క వల్ల ఆ ఇంట్లో వాళ్ళంతా మారిపోయారు. అందరికీ డబ్బు పిచ్చి పట్టింది. మీరెక్కువగా వాళ్ళ గురించి ఆలోచించకండి. మనం కూడా క్రిస్మస్ పండుగ చేసుకుందాం. మన దగ్గర కూడా కొద్దో గొప్ప డబ్బులున్నాయి. వాటితో మనం క్రిస్మస్ పండుగ చేసుకుందాం. ఏవండి, మన ఇంటికి అలంకరణ చేయాల్సిన అవసరం లేదు. స్టార్ గుర్తులున్న లైట్లు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ చెట్టు కూడా తేవాల్సిన అవసరం లేదు. భక్తిగా, మనస్ఫూర్తిగా ఆ యేసుక్రీస్తుని కొలిస్తే చాలండి. ఆయనే మనల్ని చూసుకుంటాడు. అలాగే గుణశ్రీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇక మనకి కావలసిన చిన్న చిన్న వస్తువులేమైనా ఉంటే చెప్పు, తీసుకొస్తాను. నా దగ్గర కొన్ని డబ్బులున్నాయిలే, నువ్వేం బాధపడకు. సరేనండి, లిస్ట్ రాసిస్తాను, వాటిని తీసుకొస్తే సరిపోతుంది అంటూ గుణశ్రీ ఇక చిన్న చీటీ రాసిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి రాజు వాటిని తీసుకొస్తాడు. క్రిస్మస్ పండుగ వాతావరణం మొదలైపోతుంది. రాజు, గుణశ్రీ యేసు కీర్తనలు చదువుతూ ప్రార్థన మొదలెడతారు. ఇంతలో చాలా పెద్ద శబ్దాలతో పాటలొస్తుంటాయి. ఏంటని చూస్తే అవి చర్మిత ఇంటి నుండే వస్తుంటాయి. ఊరి జనమంతా చర్మిత ఇంటి వద్దే ఉంటారు. చాలా కోలాహలంగా క్రిస్మస్ పండుగ చేస్తుంది చర్మిత. చర్మిత, ఇంకా సౌండ్ పెట్టకూడదే, పాపం చాలా మంది ఇబ్బంది పడతారు. మీరూరుకోండి. మనం పండుగ చేస్తున్నామంటే చుట్టూ ఊర్లలో తెలియాలి కదా. అప్పుడే కదా మన రేంజ్ ఏంటో అందరికీ తెలుస్తుంది. అమ్మా, నువ్వన్నా చెప్పవే. నువ్వు నోరు మొయ్ వెదవా, కోడలు చెప్పింది చెయ్యి. చర్మిత ఇంటి ముందు ఊరి జనమంతా భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు డాన్సులు వేస్తుంటారు, మరికొందరు పాటలు పాడుతుంటారు. స్పీకర్ల నుండి భారీగా శబ్దం వినిపిస్తుంది. ఎంతో హడావిడిగా జనం క్రిస్మస్ పండుగ చేసుకుంటుంటారు. మరోవైపు గుణశ్రీ తన ఇంట్లో భర్తతో పాటు ప్రార్థన చేస్తుంటుంది. ప్రభువా, ఏసయ్యా, మా ప్రార్థన ఆలకించు. మేం చేసిన తప్పులను క్షమించు తండ్రి. అందరూ మమ్మల్ని చూసి హేళన చేస్తున్నారు. మేం బాధపడాలని చూస్తున్నారు. వారందరినీ క్షమించు తండ్రి. మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇంటిని ఇచ్చారు. మీకు స్తోత్రములు తండ్రి. మీ చల్లని దీవెనలు మాపై ఉండాలి అంటూ గుణశ్రీ ప్రార్థన చేస్తుంటే ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి రాజు, గుణశ్రీలు ఇంటి నుండి బయటకొచ్చి చూస్తారు. దూరంగా చర్మిత ఇల్లు తగలబడిపోతూ ఉంది. వెంటనే అక్కడికి పరుగులు తీస్తారు. అక్కడికి వెళ్లేసరికి ఇల్లు మొత్తం మంటలతో తగలబడుతూ ఉంటుంది. ఇంటి బయట ఉన్న ఊరి జనమంతా అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇంట్లో నుండి ఉమా, చర్మిత, రమేష్ అరుస్తుంటారు. కాపాడండి, మమ్మల్ని కాపాడితే డబ్బులిస్తాం, రక్షించండి, కాపాడండి. మమ్మల్ని కాపాడిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తాను, కాపాడండి. ఇక్కడ కూడా మీ డబ్బు గోలేంటి? చిచ్చి, మీరీ జన్మలో మారరు. అదిగో, నా తమ్ముడు రాజు వచ్చినట్టున్నాడు. వాడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. రేయ్ తమ్ముడు, రాజు! ఇంటి లోపలి నుండి వాళ్ళలా అరుస్తూ ఉంటే బయట నుండి గుణశ్రీ, రాజు నీళ్లు తెచ్చి పోస్తుంటారు. కొంతసేపటి తరువాత రాజు, గుణశ్రీలు సాహసం చేసి ఇంట్లోకి వెళ్తారు. అలా వెళ్లిన వాళ్ళు చావు బతుకుల మధ్య ఉన్న ఉమా, చర్మిత, రమేష్ని కాపాడి బయటికి తీసుకొస్తారు. ఇంటిపై నీళ్లు చల్లి మంటలార్పుతారు. కొంతసేపటి తరువాత, ఏవండి, వాళ్ళకి డబ్బులిచ్చి పంపించేయండి, మనల్ని కాపాడారు కదా. చర్మిత అన్న మాటకి రమేష్కి కోపం వస్తుంది. ఆ టైంలో చర్మితాని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఆ మాట అనేందుకు సిగ్గుండాలి. ఇంకెక్కడి డబ్బే? ఆ మంటల్లో నీ డబ్బంతా కాలి బూడిదైపోయింది. ప్రాణాలు కాపాడినందుకు లెక్కగట్టే నీలాంటి దానికి ఇలాగే జరగాలి. రమేష్ అలా అనగానే చర్మిత సిగ్గుతో తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తోడికోడళ్లంటే ఇంటికి వెలుగులు పంచే దీపంలా ఉండాలి. నీలాగా చితికి నిప్పు పెట్టే మంటలా ఉండకూడదక్కా. ఏ రోజుకైనా నీలో మార్పొస్తుందనుకున్నాను. ఇంకా నువ్వు మారలేదు. ఆ యేసు కూడా నీలాంటి వాళ్లకు అభయమిస్తాడని అనుకోకు. క్రిస్మస్ పరమార్థం ఏంటో తెలుసా నీకు? నీ శత్రువుల్ని క్షమించాలి.
నీ ప్రేమను ఇతరులకు పంచాలి. అదే యేసు స్తోత్రం. దాన్ని పాటించని నీకు ఇలాంటి గతే పడుతుంది. ఏవండి, పదండి, మన ఇంటికెళ్దాం అని గుణశ్రీ తన భర్త రాజుని తీసుకుని వెళ్తుండగా చర్మిత వాళ్ళని ఆపుతుంది. క్షమించు గుణశ్రీ, తోడికోడలు అని కూడా చూడకుండా నిన్ను చాలా అవమానించాను, బాధ పెట్టాను. నేను తప్పు చేశాను. అవునమ్మా, ఇన్నాళ్ళు డబ్బు పిచ్చితో మా కళ్ళు నెత్తికెక్కాయి. మా తప్పు తెలిసిందమ్మా. రే బాబు, అమ్మ దగ్గరికి ఇలా రారా అంటూ ఉండగా రాజు తన తల్లి దగ్గరికి వెళ్లి హత్తుకుంటాడు. మరోవైపు చర్మిత, గుణశ్రీలు కూడా కలిసి చేతులు కలుపుకుంటారు. ఇక తరువాత అందరూ ఆ ఇంటిని బాగు చేసుకుని మరుసటి రోజు ఊరందరినీ పిలిచి భోజనాలొడ్డిస్తారు. కుటుంబమంతా కలిసి సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఇక ఏ సమస్యలు రాకుండా ఆ కుటుంబం ఆనందంగా జీవిస్తుంది. అత్త వైజయంతి కిరాణా షాప్లో అమ్ముడుపోకుండా అలాగే ఉన్న రాజ్మా గింజల సంచిని దీనంగా చూస్తూ ఉండగా కోడలు అంజలి టిఫిన్ తీసుకుని వచ్చింది. అత్తయ్య, టిఫిన్ తెచ్చాను, తినండి. నాకు ఆకలిగా లేదు కోడలా. నువ్వు తెచ్చిన టిఫిన్ మొత్తం నువ్వే తీసుకెళ్ళు. నువ్వు చేసింది నువ్వే తిను. నేను తిన్న తరువాత మిగిలిన టిఫినే మీకు పట్టుకొచ్చానత్తయ్యా. కోడలా, నీకు దండం పెడతాను. నన్ను విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకు ఆకలిగా లేదు. నాకు తినాలనిపిస్తే నేనే ఇంటికొస్తాను. నువ్వు మాత్రం ఇక్కడి నుండి వెళ్ళిపో కోడలా. అత్తయ్యా, ఆ రాజ్మా గింజలు బాగా అమ్ముడుపోతాయని ఎవరో చెప్పటమేంటి? మీరు వాళ్ల దగ్గర ఒక సంచి రాజ్మా గింజలు తీసుకోవడమేంటి? ఇప్పుడు అమ్ముడుపోవట్లేదని ఇలా దిగులు పడటమేంటి? చేసుకున్న వాళ్లకు చేసుకున్నంతని పెద్దలు ఊరికే అనలేదు కదా కోడలా. వాడెవడో చెప్పిన మాటలు నేనంత గుడ్డిగా ఎలా నమ్మానో నాకిప్పటికీ అర్థం కావట్లేదు కోడలా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందత్తయ్యా? మీలోని అత్యాశే మీతో ఆ రాజ్మా గింజలు కొనేలా చేసింది. కొన్నారు. ఇప్పుడు మాత్రం అమ్ముడుపోవటం లేదని ఏడుపు ముఖం పెట్టారు. కోడలా, నువ్వు ఓదార్చుతున్నట్టు లేదు, హేళన చేస్తున్నట్టుగా ఉంది. సర్లే అత్తయ్యా, మీ రాజ్మా గింజల తలనొప్పి నాకెందుకు చెప్పండి. ఇంతకీ టిఫిన్ తింటారా లేదంటే కుక్కలకు పెట్టాలా? ఏదో ఒకటి చెప్పండి. నాకొద్దు కోడలా. నువ్వు కుక్కలకే పెట్టుకుంటావో సింకులో పడేస్తావో నీ ఇష్టం. ఇక్కడి నుండి వెళ్ళిపోతే నా బాధ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పగానే కోడలు అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తుంటాయి. అత్త వైజయంతికి రాజ్మా దిగులు పట్టుకుంది. వాటి గురించిన గొప్పతనం ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలీదు. ఒకవేళ తెలిసేలా చేసినా అర్థం చేసుకోవట్లేదు. అంత ధర పెట్టి కొనటం దండగనుకుంటున్నారు. దాంతో వైజయంతి నిద్రలో కూడా లేచి రాజ్మా గింజల గురించి కలవరిస్తూ ఉంది. ఆనందరావు తన భార్య వైజయంతి పరిస్థితి చూసి జాలిపడ్డాడు. కోడలితో మాట్లాడాలి, ఇలా అయితే వైజయంతికి పిచ్చి పట్టేలా ఉంది అని నిద్రపోకుండా రాజ్మా గింజలు అంటూ కలవరిస్తున్న వైజయంతిని చూస్తూ ఉంటాడు. తెల్లారింది. వైజయంతి కిరాణా షాప్కెళ్ళింది. వచ్చిన వాళ్ళకి కావలసిన సరుకులిస్తూనే రాజ్మా గింజల సంచిని బాధగా చూస్తుంది. కోడలు అంజలి కిచెన్లో వంట పని చేస్తుండగా మావయ్య ఆనందరావు వచ్చాడు. ఏం కావాలి మావయ్య? నాకు మీ అత్తయ్య కావాలి కోడలా. అత్తయ్య ఇప్పుడే కిరాణా షాప్కి వెళ్ళింది కదా మావయ్య. నేను అడుగుతున్నది కిరాణా షాప్కి వెళ్ళిన అత్తయ్య గురించి కాదు కోడలా. రాజ్మా గింజల పిచ్చి లేని అత్తయ్య కావాలి అడుగుతున్నాను. రాత్రి మీ అత్తయ్య అస్సలు పడుకోలేదు. రాజ్మా గింజల గురించే కలవరిస్తూ ఎవరైనా తీసుకెళ్ళండి, బావుంటాయి, దండం పెడతాను, తక్కువ ధరకిస్తాను అంటుంటే నాకు చాలా జాలేసింది కోడలా. ఏదో ఒకటి చేసి కిరాణా షాప్లో వైజయంతి చూస్తుండగా ఆ రాజ్మా గింజలు అమ్ముడుపోయేలా చేయి కోడలా. అప్పుడు మీ అత్తయ్య సంతోషిస్తుంది అని చెప్తుండగా కొడుకు శేఖర్ పరుగున ఇంటికొచ్చాడు. నాన్న, అంజలి అమ్మ షాప్లో పడిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్దాం. నేను అంబులెన్స్కి ఫోన్ చేశాను అని చెప్తుండగా ఆనందరావు, అంజలి పరుగున కిరాణా షాప్ దగ్గరికి వచ్చారు. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. వైజయంతిని అంబులెన్స్లో వేసుకుని అక్కడి నుండి బయలుదేరారు. హాస్పిటల్ బెడ్ మీద అత్త వైజయంతి పడుకుని ఉంది. కోడలు అంజలి, డాక్టర్ అయోమయం బెడ్ పక్కన నిలబడి దీనంగా చూస్తుంటారు. ఇలా ఎంతసేపు చూద్దాం తల్లి? మా అత్తయ్యకి మెలకువ వచ్చే వరకు డాక్టర్ గారు. ఇదేం బాలేదు తల్లి. మీ అత్తయ్యకొచ్చిన సమస్య ఏంటో చెప్పమంటే మేము చెప్తే అర్థమయ్యేది కాదు డాక్టర్ గారు. స్వయంగా మీరు చూస్తేనే తెలుస్తుందని నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచారు. ఆవిడ మాత్రం హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాననే విషయం మర్చిపోయి తన సొంత బెడ్రూమ్లో పడుకున్నట్టుగా పడుకుంది. హుష్, ఇంకా ఇక్కడ ఉండటం నా వల్ల కాదు.
డాక్టర్ అయోమయం గారు, మా అత్తయ్యకి ఏమైనా అయితే మాత్రం మీదే బాధ్యత. సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదని ఈ హాస్పిటల్ హెడ్కి ఫిర్యాదు చేస్తాం. మిమ్మల్ని ఇక్కడి నుండి తీసేస్తారు. అంతవరకు తెచ్చుకోకండి. మా అత్తయ్యని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పగానే డాక్టర్ అయోమయం చిరాగ్గా ముఖం పెట్టి, చూస్తూ ఉంటాను. తమరెక్కడికి వెళ్తారో తెలుసుకోవచ్చా తల్లి? అలా వెళ్ళి టిఫిన్ తినేసి వస్తాను అని అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వైజయంతి కళ్ళు తెరిచింది. నా రాజ్మా గింజలు, నా రాజ్మా గింజలు అని కలవరిస్తూ ఉంది. డాక్టర్ అయోమయం వైజయంతిని అయోమయంగా చూస్తుంటాడు. వైజయంతి రాజ్మా గింజలు అంటూనే ఉంది. ఏంటమ్మా అంజలి, నీ అత్తగారు రాజ్మా గింజలు అని అదే పనిగా అంటున్నారు? ఆ రాజ్మా గింజలు తీసుకొచ్చి తినిపించండి. అప్పుడు మీ అత్తగారి రోగం కుదుట పడుతుంది. అలాగే డాక్టర్, ఆ విషయం మా అత్తయ్యకి చెప్పండి ఇప్పుడే చెప్తానంజలి అని అంజలితో చెప్పి బెడ్ మీద పడుకున్న వైజయంతిని చూస్తూ, మీకెలాంటి బాధ లేదు, నొప్పి లేదు. అన్ని రిపోర్ట్లు బాగున్నాయి తల్లి. మీరింటికి వెళ్ళండి. బ్రహ్మాండంగా మీకు నచ్చిన రాజ్మా గింజలు వండుకొని తినండి అని డాక్టర్ చెప్పగానే వైజయంతి గబుక్కున డాక్టర్ చెంప మీద కొట్టింది. అది చూసి కోడలు అంజలి నవ్వింది. డాక్టర్ అయోమయం కోపంగా చూస్తూ, అంజలి, మీ అత్తయ్య నన్నెందుకు కొట్టింది? మీరే కదా డాక్టర్ రాజ్మా గింజలు వండుకొని తినమని చెప్పారు. ఎవరైనా తినమని చెప్తే ఇలా కొడతారా? మా అత్తయ్య కొడుతుంది డాక్టర్. అంజలి, మీ అత్తయ్య ఉద్దేశం రాజ్మా గింజలు తినటం కాదనుకుంటాను కదా? అవును డాక్టర్, మా అత్తయ్య ఉద్దేశం రాజ్మా గింజలు వండుకొని తినటం కాదు, షాప్లో ఉన్న వాటిని అమ్మటం. ఈ ముక్క ముందు చెప్పాలి కదా అంజలి. ఇప్పుడు చూడు, నేనెలా మీ అత్తయ్య నొప్పిస్తానో, తనకి పట్టుకున్న రాజ్మా గింజల రోగం ఎలా నయం చేస్తానో అని మళ్ళీ వైజయంతి దగ్గరికి వచ్చాడు. ఇలా చూడమ్మా, రాజ్మా గింజలు నేను కొంటాను అని చెప్పగానే వైజయంతి సంతోషంగా ఆలస్యం చేయకుండా గట్టిగా డాక్టర్ చేతిని పట్టుకుని హాస్పిటల్ నుండి బయటకి లాక్కొచ్చి ఎక్కడా ఆగకుండా అలా ముందుకు పరిగెడుతూనే ఉంది. డాక్టర్ తనతో పాటు పరిగెడుతూనే ఉంటాడు. అది చూసి కోడలు అంజలి కూడా వాళ్ళ వెనకాలే పరిగెడుతుంది. బామ్మో, మా అత్తయ్య డాక్టర్ని లాక్కొని రాకెట్ కంటే వేగంగా వెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇక పరిగెత్తటం నా వల్ల కాదు అని ఆటో కోసం చూస్తుంది. వైజయంతి మాత్రం క్షణం కూడా ఎక్కడా ఆగకుండా డాక్టర్ చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు పరిగెడుతూ ఉంటుంది. అమ్మా తల్లి, నన్నెక్కడికి కుక్కలా లాక్కెళ్తున్నావు? మీరే కదా డాక్టర్ రాజ్మా గింజలు కొంటానన్నారు. అందుకే నా కిరాణా షాప్కి తీసుకెళ్తున్నా. చాలా సంతోషం డాక్టర్ గారు, చల్లని మాట చెప్పారు. అమ్మా, నీ షాప్కి తీసుకెళ్లే పద్ధతి ఇది కాదు తల్లి. ఈ పరుగు పందం ఆపేద్దాం. ఇంకా నా వల్ల కాదు. అయ్యో డాక్టర్ గారు, దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఊరు. ఇలాగే పరిగెడితే 10 నిమిషాల్లో చేరుకుంటాం. ఓహో, నేను పైకి పోవడానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉందన్నమాట అనుకుంటూ పరుగెత్తలేక వైజయంతి చేతిని గట్టిగా గిల్లుతాడు. అంతే, వైజయంతి డాక్టర్ చేతిని వదిలిపెడుతుంది. డాక్టర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. వైజయంతి పరుగెత్తడం ఆపేసి దిగులుగా షాప్కి నడుచుకుంటూ వెళ్తుంది. షాప్లో కోడలు అంజలి కూర్చొని ఉంటుంది. షాప్లోకి చూస్తుంది. షాప్లో రాజ్మా గింజల సంచి కనబడదు. సంతోషంగా, ఎవరు కొన్నారు కోడలా? ఎవరూ కొనలేదత్తయ్యా, నేనే ఇంట్లో పెట్టాను. మనం రేపటి నుండి రాజ్మా చావల్ చేసి అమ్మే వ్యాపారం మొదలెడుతున్నాం. ఏంటది రాజ్మా చావలా? ఇలా చేసి అమ్మితే కొంటారా? కొంటారత్తయ్యా, మనం రేపటి నుండే మొదలెడుతున్నాం అని చెప్పగానే వైజయంతి సంతోషిస్తుంది. సర్లే కోడలా, ఏదోలా రాజ్మా గింజలు అమ్ముడుపోవాలి, అదే చాలు నాకు అని మనసు నిమ్మలం చేసుకుని షాప్లో కూర్చుంది. కోడలు అంజలి ఇంటికొచ్చింది. ఇంటి పని వంట పని చేసుకుంది. ఆ రోజు రాత్రి వైజయంతి ప్రశాంతంగా నిద్రపోతుంది. అది చూసి ఆనందరావు ఆనందిస్తాడు. నాకు తెలుసు, కోడలు తెలివిగా ఏదో ఒకటి ఆలోచించే ఉంటుంది అని అతను కూడా హాయిగా పడుకుంటాడు. మరుసటి రోజున వైజయంతి, బాబు శేఖర్, నువ్వు మన కిరాణా షాప్కి వెళ్ళు. మీరెక్కడికి వెళ్తున్నారు? నీకు చెప్పలేదు కదా, ఈ రోజు నుండి నేను, కోడలు, మీ నాన్న ముగ్గురం కలిసి రాజ్మా చావల్ చేసి అమ్మటం మొదలెడుతున్నాం. అక్కడ బిజీగా ఉంటాం. నువ్వు షాప్ చూసుకో. రాజ్మా చావలా?
అదెవరు తింటారమ్మా? కోడలు చెప్పిన ఆలోచన బాబు, వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎవరైనా తింటారా లేదా అని. నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు. సరేనమ్మా. అని చెప్పగానే అత్త కోడళ్ళు ఇంటి నుండి బయలుదేరి ఆ రోజు మధ్యాహ్నం ఒక చోట రాజ్మా చావల్ అమ్మటం మొదలెడతారు. తినడానికి వస్తున్న వాళ్ళకి అరటి ఆకులలో వేసి ఇస్తున్నారు. అలా రాజ్మా చావల్ వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. డబ్బు సంపాదించి పెడుతూ ఉంటుంది. అత్త వైజయంతి చాలా సంతోషిస్తుంది.